సో ప్రొద్దుటూరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా ఒక కంచుకోట లాంటిది. అందులోనూ రెడ్డిస్ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉండే ఏరియా. అలాంటి చోట ఒక బీసీ నేత ఎమ్మెల్సీ అవ్వడం, తర్వాత గొడవలు, తర్వాత మొత్తం రాష్ట్రం అతని వైపే చూడడం. సో అసలు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? నేను కూడా చాలా నుంచి కూడా కొంచెం క్లారిటీగా చెప్పాలని కూడా అనుకున్నాను. మన జిల్లాకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి అవ్వాలి, అయితే మన జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త మార్పు వస్తుందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సూపర్ మెజార్టీతో దేశం మొత్తం ఇది చూసేలా ఎన్నుకున్నారు. కులం కానీ మతం కానీ పార్టీలు కానీ ఏమి చూడకోకుండా. సో మీ ఫాదర్ ఆశయంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అవ్వాలని మీరు అనుకున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, నాకు తెలిసి సర్వం సిద్ధం అయిపోయింది. కానీ మీకు ఒక షాక్ తగిలింది. రాబా నేను బొట్టు పెట్టి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మీకు బెదిరింపు కాల్సి వచ్చి మిమ్మల్ని భయపెట్టడం నిజం కదా? ఎవరు భయపడితే భయపడే వాడు రమేష్ గారు. మీరు రీసెంట్గా ఒక 7-8 నెలల నుంచి అయితే మీ ప్రొద్దుటూరు వచ్చినా సరే చుట్టం చూపు వచ్చి వెళ్ళిపోతున్నారు. మీరు వస్తున్నా కలుస్తున్నా అంటే కుదరదు, జనం చూస్తూనే ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి? మిమ్మల్ని ఎవరైనా దూరం పెడుతున్నారు, లేదంటే మీరే దూరంగా ఉన్నారా? సమయం కోసం వెయిట్ చేసేవాడు రమేష్ యాక్చువల్గా. సో అన్న ఆబ్వియస్గా ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు కదా, కానీ మీ అధికార పార్టీ వాళ్ళే, అంటే మీ లోకల్లో కాదు మొత్తం మన స్టేట్ వైడ్ చాలా హ్యాండ్స్ మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నాయి. ఆ ఫేట్ మార్చడం ఎవరి తరం కాదు. సో మీరు మాట్లాడితే అవినాష్ రెడ్డి గారు అని చెప్పిందే చెప్తున్నారు. ఒకవేళ మీకు నిజంగా అవినాష్ రెడ్డి గారి మీద అంత అభిమానం ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకి సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీ పార్టీ వాళ్ళు చాలామంది ఖండించారు, బయట నుంచి కూడా కాదు వేరేదేదో జరిగి ఉండొచ్చు అని రకరకాలు వచ్చినాయి. అలాంటి టైంలో రమేష్ యాదవ్ ఎటు వెళ్ళారు? ఒక్క ప్రెస్ మీట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు, ఆన్ రికార్డ్స్ కూడా. అవినాష్ అన్న ఇప్పుడు పిలిచి రమేష్ని ఆసంత ప్రజలకు పనిచేసాయంటే 2వ సెకండ్ అట్లా ఎవరి కాళ్ళు పట్టుకుని కాళ్ళు గడ్డం పట్టుకుంటే రమేష్ యాదవ్కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది అనేది కొంచెం బలంగానే వినిపిస్తుంది. అంటే మీరు దాన్ని క్లారిఫై ఇవ్వలేకపోయారా, కావాలనేది సృష్టించబడిందా? కాళ్ళు కొట్టుకుంటే ఇచ్చారు, ఏళ్ళు కొట్టుకుంటే ఇచ్చారు, కాళ్ళు గుంజితే ఇచ్చారు, జుట్టు కొట్టుకుంటే చేశాను. నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, నా దృష్టి కూడా రాదు. మీరేదో అడుగుతున్నారు. అసలు రమేష్ యాదవ్ అనే వ్యక్తి ప్రొద్దుటూరు వ్యక్తి కాదు, బ్రహ్మం గారి మతానికి చెందిన వ్యక్తి కాబట్టి మేము పట్టించుకోవట్లా. ఏమంటారు మీరు? నాలుగు అంటే నాదేమన్నా పాకిస్తానా లేకపోతే